అంటే సంజన స్టడీస్ మీద తప్ప వేరే వాటి మీద యాక్టివ్ గా లేదా? నోనో, అలాంటిదేం లేదండి. షీఈ్ ఎ బ్రిలియంట్ స్టూడెంట్. షీఈ్ ఆల్సో గుడ్ ఇన్ స్పోర్ట్స్ అండ్ కల్చరల్స్. బట్ డిప్రెషన్ కి మొదటి స్టేజ్ లో ఉంది. చూడండి సార్, మీ ప్రాబ్లమ్స్ మీకుంటాయి, అవి మాకు తెలుసు, కానీ తనకు తెలియదు కదా. సంజన వెల్ విషర్ గా చెప్తున్నాను. తను సంతోషంగా ఉండాలంటే సంజన మీతోనే ఉండాలి. చిన్నపిల్లలందరికీ కన్నవాళ్లతో కలిసుండాలనే ఆశ ఉంటుంది. అది నెరవేరకపోతే ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా రియాక్ట్ అవుతారు. ముఖ్యంగా తల్లి లేకుండా తండ్రికి దూరంగా ఉండే పిల్లలకి ఆ బాధ మరీ ఎక్కువగా ఉంటుంది. అవునండి, సంజన అయిన వాళ్ల ప్రేమ కోసం పరితపించిపోతోంది. ఇలాగే వదిలేస్తే ఆ బాధ ముందు చదువు మీద, తర్వాత తన ప్రవర్తన మీద ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. మీ ప్రేమను తనకు పంచండి. ఏంట్రా? చూసావా, నేను చెప్పినట్టు మీ డాడీని రప్పించాను. థ్యాంక్ యూ మిస్. ఇంత సంతోషాన్ని మీ అమ్మాయి మొహంలో ఇప్పుడే చూస్తున్నాను. ఏంటి, థింగ్స్ ఏం తీసుకోలేదా? మీ నాన్నతో వెళ్ళడం లేదా? మిస్ ఒక్క నిమిషం డాడీ, నేను డ్రెస్సెస్ తీసుకొస్తాను. ఒక్క నిమిషం మిస్. రవీంద్ర గారు, మీరేమనుకోరంటే నాదో చిన్న సలహా. చెప్పండి. సంజయ్ని హాస్టల్లో కంటే మీ దగ్గరే మీతోనే ఉంచుకోవడం బాగుంటుంది కదా. నిజమే, కానీ ప్రస్తుతం అది వీలు పడదు. ఓకే, ఐ థింక్ ఫర్ అన్ ఆల్టర్నేటివ్. ఏదో ఒకటి త్వరగా చేస్తే మంచిదండి. షీఈ్ వెరీ ఇంటెలిజెంట్ అండ్ యాక్టివ్. తనెప్పుడూ సంతోషంగా ఉంటే చాలా బాగుంటుంది. ఐ అండర్స్టూడ్. శంగు, సహోదరా, నర్మద నా సాయాన్ని నిరాకరించి ఆపదల పాలైంది. భైరవి ద్వారా నర్మదని కాపాడినందుకు మీకు నా కృతజ్ఞతలు. తను మనతో సహకరించినా సహకరించకపోయినా నర్మదను కాపాడుకోవడం మన కర్తవ్యం. తండ్రి, మాంత్రికుని శిష్యుడు నర్మదని యక్షునికి బలి ఇచ్చి మన శక్తిని నిర్వీర్యం చేసి పూర్ణిమ ఆత్మని అపహరించాలి అనే పన్నాగంలో ఉన్నాడు. మాంత్రికుని అంతం చేయగల శక్తి ఉన్న నర్మద జాతకం ఇప్పుడు మాంత్రికుడి శిష్యుడి చేతిలో ఉంది. నర్మద మన సహాయాన్ని నిరాకరిస్తున్న ఈ సమయంలో వాడు నర్మదను తనకు అనుకూలంగా మార్చుకుంటాడేమోనని నాకు భయంగా ఉంది. భయపడకు, బుద్ధి కర్మానుసారుని.
నర్మద కొన్ని రోజులు కష్టపడాల్సి ఉంది. అందుకే నీ సహాయాన్ని నిరాకరిస్తోంది. నర్మదకి తనకున్న అపూర్వ శక్తి గురించి త్వరలోనే తెలుస్తుంది. ఆ తర్వాత తన కర్తవ్యం ఏమిటో ఆమెకే తెలుస్తుంది. అప్పుడు తిరిగి దైవ సహాయాన్ని అర్థిస్తుంది. కాలనేత్రుడు అంతవరకు నర్మదని వదిలిపెడతాడా? కాలనేత్రుడు పూర్ణిమ ఆత్మని వెతికే ప్రయత్నం ప్రారంభించాడు. వాడు నర్మద జోలికి రాకుండా ఉండాలంటే ఒకే ఒక మార్గం ఉంది. పూర్ణిమ ఆత్మ ఉన్న ప్రతిమని కాలనేత్రుడికి అందేటట్లు చేయడమే. పూర్ణిమ ఆత్మని ఆ మాంత్రికుడి వశం చేస్తే ఇన్నాళ్ళు మనం పడ్డ శ్రమంతా వృధా కాదా? ప్రతిమనే ఇస్తున్నాం, ప్రతిమలో బంధించబడిన ఆత్మని విడుదల చేస్తున్నాం. అంతేగా తండ్రి? అవును, రండి. Yeah, we don't want to do anything to scare your children. That's the last thing we want to do. We don't want to scare anybody.
If you enjoyed this video, kindly like, share, comment, and for further our interesting videos, subscribe our channel below.